hard, you wanna see me right? You know I lost my world somewhere, you know where is it? I'm dying all the day, losing my patience now. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయను నేను. ఓకే. మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. ఫస్ట్ మీరు దీనికి చేయాల్సిందేందంటే ఫస్ట్ అయితే ఫోటో జనరేట్ అయితే చేసుకోండి మీరు. అండ్ నేను మీకు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఓకే. ఇలా ఉంటది. ఫస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తది. అండ్ నేను మీకు చాట్‌జీపీటీలో కూడా చూపిస్తాను. చాట్‌జీపీటీలో మీకు ఒక 2 ప్రాంప్ట్ ఇస్తాను. ఒకటి బ్యాక్ పోజ్‌ది, ఇంకోటి ఫ్రంట్ పోజ్‌ది. అంటే ఒకటైతే బ్యాక్ పోజ్, ఫ్రంట్ అయితే ఫేస్ కనిపిస్తున్నట్టు ఒక పోజ్ ఉంటది. అండ్ ఇంకోటైతే నేను మీకు చూపిస్తాను. నేను గ్యాలరీలోకెళ్ళి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇదైతే ఫ్రంట్ పోజ్. ఓకే. ఇది కూడా షార్ట్ లానే ఉంటది. అండ్ బ్యాక్‌ది కూడా సేమ్ సిమిలర్ అదే ఉంటది. ఇలాగే ఉంటది. ఇక్కడ చూడండి ఇదే టైప్‌లో ఉంటది. ఇది నేను నార్మల్‌గా పీఎన్‌జీ చేసింది చూపిస్తాను మీకు. కానీ మీరు దీన్ని నార్మల్‌గా కూడా నేను ప్రాంప్ట్ అయితే ఇస్తాను కాబట్టి అందులో మీకు ఒక ఐడియా ఉంటది. మీరు దాన్ని బట్టి అయితే చేసుకోయితే వచ్చు. ఓకే. ఫస్ట్ మనం చేయాల్సింది ఏందంటే డిస్క్రిప్షన్‌లో మీకు ప్రాజెక్ట్ ఫైల్ ఆల్రెడీ ఇచ్చాను. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏందంటే ఫాంటు. ఈ వీడియోకి ఫాంట్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో ఫాంట్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ అలర్ట్ మోషన్ యాప్ ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఉంటే దానికి కూడా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు 1% కూడా. ఎందుకు చెప్తున్నానంటే దానికోసం డెడికేట్‌గా వీడియో చేసిన. అండ్ మీకు ప్రాబ్లమ్ వస్తే మీరు లింక్ ఓపెన్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ వస్తే మీరు డైరెక్ట్‌గా క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ అంటే 3 డాట్స్ ఉంటది. దాని నుంచి మీరైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మీరు ఆ లింక్ ఏదైతే ఉందో యూఆర్ఎల్ ఏదైతే ఉందో అలర్ట్ మోషన్‌ది ఆ యూఆర్ఎల్‌ని కాపీ చేసి మీరు వాట్సాప్‌లో అయినా సెండ్ చేసుకోవచ్చు ఎవరికైనా. లేకపోతే మీకు మీరే సెండ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుంది. అండ్ దానికంటే ముందు మీరు డిఫాల్ట్ సెట్టింగ్ కూడా ఆన్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తలేను. ఎందుకంటే ఆ వీడియో చూసినా కాబట్టి మళ్ళీ బోరింగ్ ఉంటది. ఓకే. ఇప్పుడైతే ఇలా ఉంది. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నా. ఈ యానిమేషన్ అయితే ఇలా వస్తది మనకు. చాలా బాగా అనిపిస్తది. ఫస్ట్ అయితే ఒకవేళ ఇక్కడి నుంచి మనకు ఏదైతే మనకు ఆ వీడియో క్లిప్ ఫోటో లేకపోతే ఇలా మనకు ఏదైతే మనకు ఈ హార్ట్ సింబల్ ఏదైతే ఉందో ఈ యానిమేషన్ వస్తది. ఇక్కడ నుంచి మనకు మన లిరికల్ ఏదైతే ఉందో అది మనకు బాగా కనిపిస్తది. ఇక్కడ నుంచి మీరు ఫ్రంట్ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు. బ్యాక్ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు. కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఫ్రంట్ ఇమేజ్ అయినా కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చినట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ బ్యాక్ పోజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇది హైడ్ చేసి ఇది ఫ్రంట్‌ది అయితే నేను ఇది ఆన్ చేస్తే ఇది కూడా చాలా బాగా అనిపిస్తది. కాబట్టి మీరు ఫ్రంట్ అయినా, బ్యాక్ అయినా ట్రై చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ఒకసారి చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన. ఇంతకుముందు నేను ఫోటోస్ జనరేట్ చేసిన. కొంచెం నెట్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం లోడింగ్ ప్రాబ్లమ్ అవుతుంది. నేను మాత్రం మీకు ప్రాంప్ట్ ఇస్తాను. ఇక్కడ చూడండి ఇది. ఓకే. ఇంకో ప్రాంప్ట్ కూడా ఇస్తాను. అది కూడా మీకు బాగా నచ్చుతుంది. ఆ 2లో మీకు బేసిక్‌గా ఏదైతే బాగా నచ్చుతుందో అది మీరైతే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. నేను 2 ఇస్తాను కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అందులో మీకు బెటర్ ఫీల్ ఏదైతే ఇస్తదో దాన్నైతే కంటిన్యూ అయితే చేయండి మీరు. అండ్ ఆ ఫోటో కూడా బ్యాక్ పోజ్‌ది కూడా మీకు నేను ప్రాంప్ట్ అయితే ఇస్తాను. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏందంటే కొన్ని సార్లు ఫోటోస్ అనేది సరిగ్గా రాదు కాబట్టి మళ్ళీ ట్రై చేయండి. కొంచెం బెటర్ వచ్చే వరకు ట్రై చేయండి. బాగానే వస్తది. కాబట్టి బెటర్ మాత్రం ట్రై చేయండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కొంచెం బెటర్ అయితే ఫోటో ఉండాలి. అండ్ తర్వాత యానిమేషన్ అన్నీ చాలా అమేజింగ్‌గా ఉంటది. అండ్ ఇందులో మీరు మెయినే పెట్టాలని రూల్ లేదు కాబట్టి ఉమెన్ ఫోటో అంటే గర్ల్స్ ఫోటోస్ కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. మీకు ఒక ఐడియా తోటి. అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.